బీఆర్ఎస్ సర్కారు దుర్మార్గమైన ధరణి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. దానితో రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డితో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలపై రివ్యూ చేశారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉంటే డిప్యుటేషన్ లేదా అవుట్ సోర్సింగ్లో నియామకాలు చేపడతామన్నారు. జూన్ 2న భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. గిరిజన రైతులను ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రులు. ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం చేయించుకోవడంపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ జితేష్ ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ రామసహాయం, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని నేతలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాల్లో రివ్యూ చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి చేరటం కోసం కావాల్సినటువంటి మెకానిజం అంటే డెలివరీ మెకానిజం కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా అందించడం కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు స్పష్టంగా మీ అందరికి చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు సరే సీజనల్ గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షల 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో గతంలో ఎప్పుడు 53, 54 ఉంటే ఈసారి 64, 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకొని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మెయిన్ 4 ఎజెండాల గురించి పూర్తిగా చర్చించాం. ప్రధానమైనది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రధానమైనది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలోఅప్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు గాని ఏదన్నా అవసరం ఉన్న వర్కుల్ని, అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి, ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క స్కూల్ కు 150 నుంచి 200 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రతి కాంప్లెక్స్ లో స్కూల్ దాదాపు 65 స్కూళ్లకు టెండర్లు పిలవడం జరిగింది. కొన్ని పనులు కూడా మొదలయ్యాయి. గతంలో 1000 గురుకులాలు కట్టినామని చెప్పుకున్నారు. కానీ ఒక్కొక్క రూమ్ లో 25 మంది పిల్లలు ఉండేవారు. 400 మంది ఉంటే 20 బాత్రూమ్లు కూడా ఉండేది కాదు. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంక్లూడింగ్ ఒకటేసారి 1000 మంది డైనింగ్ హాల్, స్టేడియంతో సహా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే మేము ప్రతిపక్షాలు మమ్మల్ని ఎన్ని విమర్శించినా ప్రియారిటీని బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లానే కాదు, ఎంతో మేధావులైన రైతాంగం ఉన్న జిల్లా. పక్క నల్గొండ జిల్లా కానీ అదే జిల్లా వారిగా ఖమ్మం జిల్లా గురించి కూడా తెలుసు. ఇక్కడ
పంటలు పండించడం కానీ ఉద్యమాలు చేయడం అన్నింటిలో కూడా ముందున్న జిల్లా. అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలో